సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీ దశ తిరగడం ఈ రోజు నుంచి ఆరంభమైంది. కొద్దిసేపు ఈ సాయి మాట విను, నీ ముఖంలో ఆనందంతో నీ ముఖం వెలుగు వస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నావు కదా, వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తొస్తూ ఉంది కదా. ఇక మీద నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆనందం మాత్రమే అనిపించేలా నువ్వే నమ్ముకున్న ఈ బాబాని నేను చేస్తాను. ఇక అతి కొద్ది రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా జరుగుతుంది. అది డబ్బైనా, నీ కోరికైనా, ఆశైనా, బంధమైనా అన్నీ నీకు అందించేలా చేయటం నా బాధ్యత. నీ మనసు సంతోషపడేలా చేస్తాను. ఇక మీద అందమైన జీవితం నువ్వు జీవించబోతున్నావమ్మా. బాబా, నా జీవితంలో ఒక దారి చూపించు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. బాబా, నాకున్న చిక్కులన్నింటినీ తొలగించి నాకు కూడా అందరిలా జీవించే అవకాశాన్ని ఇవ్వు అని నా దగ్గర ప్రతిరోజు పదే పదే వేడుకుంటున్నావు. అందుకైనా మంచి దారిని ఈ సాయిని నేను చూపిస్తాను. నువ్వు నమ్మకంగా, ధైర్యంగా ఉంటే చాలు తల్లి. నువ్వు అందుకోబోయేదంతా మంచిగా ఉండేలా చేస్తాను. నీ తెలివి ద్వారా నీకు కావలసింది సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం నేనిస్తాను. ఇక అన్నీ నీకు అనుకూలంగా జరిగే విధంగా ఈ సాయిని నేను చేస్తానమ్మా. అది నా బాధ్యత. నిజాయితీ అయిన దారిలో వెళ్ళే నీకు మంచి దారిని చూపించుకుంటా ఉంటాను చెప్పు. నీకు అండగా ఉండకుండా నీ బాధ్యతను నేను స్వీకరించకుండా ఎలా ఉంటాను? నీ చుట్టూ ఉన్న వారి గురించి, నువ్వు వెనకాల అనుకునే వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను చూసి అసూయపడేవారు చాలామంది ఉంటారు. నీ గెలుపును కూడా ఓర్వలేక నిన్ను తక్కువ చేసి చూసేవాళ్ళు ఉంటారు. ఇది కదా మనుషుల తత్వం. ఆ తత్వాన్ని నువ్వు మార్చలేవు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే నువ్వు చేయవలసింది. ఇలాంటి వారి కోసం నువ్వు ఎందుకు దిగులు పడతావో చెప్పు. ఏదైతే తలుచుకొని నువ్వు కష్టపడుతున్నావో అది తలుచుకొని కష్టపడటం మానేసేయి. ఇది ఏదైనా సరే అన్నీ తానుగా జరిగిపోతూ ఉంటాయి. నీకు శారీరక బలం కంటే మానసిక బలం గొప్పది. అది పెంచుకునే విధంగా నువ్వు ఆలోచించు. నీ బాధ్యతలు నిర్వహించే ఏ రోజు ఏ పని చేయాలో అది చేస్తూ ఉండు. నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు సాయంగా, అండగా ఉండి నీకు చేయూతనిస్తూ ఉంటాను. నీ జీవితంలో నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి. ఏం జరిగినా అది సరిగ్గా అవుతుంది అనే ఒక నమ్మకాన్ని పెంచుకొని చేసుకుంటూ ఉండు. ఇతరులను బాధ పెట్టే విధంగా, ఇతరులు కష్టపడే విధంగా ఏ పని కూడా చేయవద్దు. నువ్వు తలపెట్టిన పని ఇతరులకి ఆనందం కలిగించకపోయినా పర్వాలేదు, ఇతరులకు మాత్రం బాధింపు ఎప్పుడూ కలగకూడదు. అలా ఏం చేయాలో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఏం కావాలో ఈ సాయి చూసుకుంటాను. ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తున్నారని వారికి తెలిసేలా చేస్తాను. నువ్వు దేని గురించి కూడా అస్సలు దిగులు పడవద్దు తల్లి. నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులో మాత్రమే ఉండేలా చూసుకో. ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదు. నువ్వు అనుకున్నది జరిగేది, నీ ఆలోచనను నెరవేరేలా చేసే పని ఈ సాయి బాధ్యత. నీ సంతోషం నిరంతరంగా, శాశ్వతంగా ఉండేలా చేసే ఒక పనిని నేను ఆరంభిస్తాను. దానికి నీ నమ్మకం మాత్రమే ఒక పెట్టుబడిగా పెట్టు. దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టము రాదు తల్లి. నీకున్న కర్మలు అవన్నీ కూడా తొలగిపోతాయి. నీ కష్టం వల్ల చేసే విషయాలు అన్నీ వజ్రాలంత విలువైనవి. కాబట్టి కష్టాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. కష్టే ఫలే అన్నారు కదా. ఆ కష్టాన్ని చేసి నువ్వు శ్రమ పడితే దానికి ఫలితం 100 రెట్లు ఉంటుంది. ఎందుకంటే శ్రమ పడకుండా ఏదీ రాదమ్మా. కష్టపడి శ్రమించి ముందడుగు వేస్తే మంచి స్థితికి రావాలనే కదా ఉంటుంది. అది తప్పకుండా ఈ ప్రకృతి, ఈ బాబా నీకు సహకరిస్తాను. అలా చేసి నువ్వు మంచి స్థాయికి వెళ్ళినప్పుడు నీకు కూడా చాలా గొప్పగా ఉంటుంది కదా. నీ జీవితం బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాది తల్లి. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు. ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. అది ఎలా ఆనందంగా జీవించాలి అని మాత్రమే నువ్వు ఆలోచించు. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉండు. నీ జీవితంలో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా నీ బాబాని నేను ఆశీర్వదిస్తాను.
నీవు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను. మంచో చెడో నీ మనసుకి తగ్గట్టుగా ఉంటుంది. తెలుసో తెలియకో చేసిన తప్పులకు వాటికి తగ్గ బాధలు అనుభవించేశావు. ఇక మీద వచ్చే కాలఘట్టం అంతా నువ్వు చేసే మంచి మాత్రమే నీకు మేలు చేస్తూ ఉంటుంది. అది నీకు అండగా ఉండి నీకు రక్షణగా కూడా ఉంటుంది. అందుకైనా సరైన దారిని సాయిని కల్పిస్తాను. నిన్ను కొరత చెప్పేందుకు 100 మంది ఉండొచ్చమ్మా, కానీ ఆదలు చెప్పేందుకు ఎవ్వరూ లేరు. ఒక్కరైనా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావు. ఆ ఒక్కరు ఈ సాయి అవుతాను. అది చాలు కదా నీకు. ఎలాంటి సందర్భంలోనైనా సరే నా సాయి ఉన్నాడు అనే ధైర్యం నీకుంటుంది కదా. నీకు మంచి స్నేహితులు ఎప్పుడూ వదులుకోవద్దు. నిన్ను ఒక వేలెత్తి చూపే, నిన్ను కాదు నువ్వు ఈ పని చేసే తప్పు అని చెప్పే వాళ్ళే నీ మంచి కోరేవాళ్ళు అని గుర్తుంచుకో. నీ ముందు నటిస్తూ నీ ముందు నిన్ను మెచ్చుకొని ఎక్కువగా పొగడ్తలకు లోనయ్యే వాళ్ళు నువ్వు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడతావు. నిన్ను ఏదో ఒక విధంగా వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారని గుర్తుంచుకో. కాబట్టి పొగడ్తలకి పొంగిపోవద్దు తల్లి. ఎవరు గుర్తించకుండా ఉన్నందువలన నీ ఓటములేమీ రావు. నువ్వు నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీ గెలుపు రాదు. నువ్వు కష్టపడితేనే వస్తుంది. నువ్వు కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే వస్తుంది. కాబట్టి ఇతరుల మీద ఎప్పుడు కూడా ఆధారపడవద్దు. నీ జీవితం ఎంత అద్భుతమైనదో తెలుసుకో. నీ జీవితంలో మంచి జీవితం కలిగి ఉండి ఆనందంగా జీవించాలనే నీ సంకల్పాన్ని నెరవేర్చుకో. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకో బిడ్డా. కోపంలో ఎవరిని ఒక మాట అనొద్దు. అలాగే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ జీవితానికి ఎంతో మంచిదిగా ఒక మంచి బాటను ఏర్పరుస్తుంది. నీకేదైనా సలహా ఇస్తారు అంటే అది ఈ సాయి మాత్రమే. ఆ సలహాని తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్తూ ఉండు. అంతా నీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సాయి నీతోనే ఉన్నాను కదా. నీ బాబా నీతో ఉంటే నీకు భయం ఎందుకు బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.